హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఇప్పుడు కుకటపల్లి కేసు రోజు రోజుకి కొత్త కొత్త మలుపులు తిరుగుతూ పోతూ ఉంది. మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు ఎవరో బయట వాళ్ళు వచ్చి శాస్త్ర అని పేరు అందరికి రివీల్ అయింది కాబట్టి నేను వాడుతూ ఉన్నాను. శాస్త్రాన్ని చంపేసి వెళ్ళిపోయారంటూ వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళు అభియోగాలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే చాలా విధాలుగా అసలు ఎవరు దీనికి సంబంధించిన వాళ్ళంటే ఈ ఎవరైతే సహస్రాన్ని చంపారో ఆ అబ్బాయి చెప్పిన విషయం ఏంటంటే, నానా నన్ను కొట్టొద్దు, నన్ను చంపొద్దు అంటూ సహస్ర మాట్లాడింది. ఆ మాటలు నేను విన్నాను కాబట్టి సహస్ర వాళ్ళ ఫాదరే ఆ అమ్మాయిని చంపేసాడంటూ ఒక కుర్రాడు అంటే 10th క్లాస్ చదివే కుర్రాడు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ చూసిన తర్వాత అందరూ ఏమనుకున్నారంటే సహస్రాన్ని ఇంట్లో వాళ్ళ నాన్నగారే వచ్చి కొట్టి చంపేశాడా, లేదంటే ఇంకోట ఎవరా అంటూ పోలీసులు 5 రోజులు నానా కష్టాలు పడినా దొరకని ఒక వ్యక్తి ఈ రోజు దొరికాడు. కారణం ఏంటంటే ఎదురుగా సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్న వ్యక్తి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ అతను ఒక కుర్రాడు సహస్ర వాళ్ళ ఇంట్లోకి వెళ్లి పక్కనే ఉన్న గోడ చాటును చాలా సేపు దాక్కుని అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిపోయిన విషయం ఆయన గమనించడం జరిగింది. ఆ విషయాన్ని అతను పోలీసులకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆ పోలీస్ టైప్ ఆఫ్ టెక్నాలజీ వాడి వాళ్ళు ఫాలో చేసి ఎక్కడెక్కడ క్లూస్ ఉన్నాయనేది ఎగ్జామిన్ చేస్తే అసలు విషయం బయటకు వచ్చింది ఏంటంటే, ఎవరైతే సహస్ర ఇంటి పక్కన కుర్రోడు ఉండి వాళ్ళ నాన్నగారు కొడితే అమ్మాయి ఏడుస్తూ అరిచిందని చెప్పాడో ఆ కుర్రోడే ఇప్పుడు ఆ అమ్మాయిని అత్యంత దారుణంగా చంపేయడం జరిగింది. ఈ పిల్లోడు గురించి మనం తెలుసుకోవాలంటే వీడు గతంలో ఒక కాస్ట్లీ మొబైల్ కొనుక్కొని ఇంటికి వచ్చాడంట. దానికి వాళ్ళ అమ్మ ఏంటి ఎక్కడరా మొబైల్ అంటే నేను సంపాదించుకున్నాను, నేను కొనుక్కున్నాను అని చెప్పాడంట. అప్పుడు కూడా ఇటు ఎక్కడో డబ్బులు దొంగతనం చేసి ఆ మొబైల్ కొన్నాడు అనేది పోలీసులు చెప్తూ ఉన్నారు. కానీ వాళ్ళ అమ్మ మాత్రం ఎక్కడి నుంచి వచ్చిందో మాకు తెలియదు, కొనుక్కున్నా అని చెప్పాడని మాత్రం వాళ్ళ మదర్ చెప్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే మనోడు వేసిన స్కెచ్ మామూలుగా లేదు. ముందుగానే ప్రణాళిక ప్రకారం ఆ ఇంట్లో దేవుని విగ్రహాలు వెనుక అంటే పటాలు వెనుక పూజ గదిలో క్యాష్ దాచారన్న విషయం ఈ కుర్రోడికి తెలుసు. ఈ కుర్రోడికి తెలిసిన తర్వాత ఏం చేశాడు, ఆ క్యాష్ అక్కడ ఉంది, 80,000 రూపీస్ క్యాష్ అక్కడ ఉంది అన్న విషయం తెలుసుకున్న వ్యక్తి స్కెచ్ వేశాడు. ఎలా అంటే స్కెచ్ సినిమాలో స్కెచ్ చేసిన రేంజ్ కన్నా ఒక రేంజ్ లో స్కెచ్ చేశాడు. ఎలా అంటే అతను వెళ్లాల్సిన ప్రణాళికను చేయాల్సిన టాస్క్ ని కంప్లీట్ డీటెయిల్డ్ గా ఒక పేపర్ పైన ప్రొఫెషనల్స్ ఎలా అయితే స్కెచ్ వేసి ఇక్కడ ఇది అవుతుంది, ఇక్కడ ఇది చేయాలి, ఇక్కడ ఇది చేయాలని రాస్తారో అలాగే ఈ కుర్రాడు కూడా రాయటం జరిగింది. ఆ లెటర్ చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది. 10వ తరగతి చదివే బచ్చాగాడు ఈ రేంజ్ లో స్కెచ్ చేసి ఒక చిన్న పిల్లను చంపేశాడా అనేసి. అసలు వాడు రాసింది ఈ లెటర్ మీకు పక్కన ప్లే చేస్తున్నా, ఒకసారి చూడండి. ఫస్ట్ కొట్టేశాడు, ఫస్ట్ అన్న తర్వాత ఫస్ట్ కొట్టేశాడు. గో టు హోమ్, ఇంటికి వెళ్ళాలి. టేక్ ద గ్యాస్ అండ్ టేబుల్, గ్యాస్ అండ్ కేబుల్ అనుకుంటుంది, గ్యాస్ కేబుల్ అది తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ కీప్ ఎట్ ద డోర్, ఆ టేబుల్ ని డోర్ అడ్డంగా పెట్టాలి, గ్యాస్ సిలిండర్ ఓపెన్ చేయాలి. అండ్ ఫైర్ ద గ్యాస్ అండ్ కీప్ ద లాక్ ఆన్ అండ్ గో. గ్యాస్ ని ఆన్ చేసి పెట్టాలి, డోర్ కూడా ఓపెన్ చేసి పెట్టాలి. నెక్స్ట్ కట్ విత్ ద నైఫ్ తో కట్ చేయాలి. ఆఫ్టర్ కట్ ద లాక్, ఆ తర్వాత లాక్ ని కట్ చేయాలి. టేక్ ద మనీ అండ్ లాక్ ఫర్ హోమ్, డబ్బులు మొత్తం తీసేసుకున్న తర్వాత ఇంటిని లాక్ చేసేయాలి. నెక్స్ట్ కీప్ ద గ్యాస్ ఆన్ ఇట్స్ స్టేజ్, వెలిగించున్న గ్యాస్ ని అలాగే వదిలేయాలి. అండ్ లీక్ ద గ్యాస్ అండ్ కమ్ అవుట్, ఓపెన్ చేసి పెడతాడు, బయటకు వచ్చిన తర్వాత లీక్ చేసి అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోవాలి. ఆఫ్ ద హోమ్ అండ్ లాక్ ఇట్, బయటకు రాగానే అందించిన వెంటనే డోర్ లాక్ చేయాలి. మిషన్ డన్ అంట. అసలు స్టెప్ బై స్టెప్ వాడుకున్న క్లారిటీ చదువులో ఉంటే ఎక్కడికి వెళ్ళిపోయేవాడు. ఒక చిన్న పాపను చంపేయడంలో 80,000 రూపాయలు దొంగతనం చేయడంలో వీడు ఆడిన టెక్నాలజీ మామూలుగా లేదనమాట. ముఖ్యంగా వీడు వాడటమే కాదు, వాళ్ళ తండ్రినే దోషిగా చిత్రీకరించడానికి ఈ బాలుడు చేసిన స్కెచ్ అంతా ఇంత కాదు. వాళ్ళ నాన్న కొడుతుంటే అమ్మాయి ఏడుస్తూ ఉంది, నేను విన్నానని పోలీసులకు ధైర్యంగా స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రొఫెషనల్ కిల్లర్ లా వీడు తయారయ్యాడు, దొంగలా కూడా వీడు తయారయ్యాడు. వాళ్ళ అమ్మ ఇప్పుడు అంటుంది, మా వాడు దొంగతనం చేయటం మీరు చూసారా, మా వాడు చంపడం మీరు చూసారా అని చెప్పి ఆ బట్టలు కంటిన రక్తాన్ని వాడు స్నానం చేసి ఆ రక్తాన్ని కడిగి వాషింగ్ మిషన్ లో వేసిన బట్టల్ని, ఆ బట్టలు కంటిన రక్తాన్ని విత్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్, క్లూస్ డిపార్ట్మెంట్ క్లియర్ గా అనాలిసిస్ చేసి అడ్వాన్స్డ్ టెక్నాలజీ కళ్ళజోడ్లతోటి అడ్వాన్స్ టెక్నాలజీ తోటి మొత్తం సాల్వ్ చేసామంటూ పోలీసులు చెప్తూ ఉన్నారు. ఈ క్రమంలో మీకు అర్థమయ్యేది ఏంటంటే వాడి క్రికెట్ బ్యాట్ కోసం వెళ్ళలేదు, వాడు ఏదో ఆటగదాయిగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళలేదు, వాడు ప్రీ ప్లాన్డ్ స్కెచ్ తోనే
ఎప్పుడైతే ఫస్ట్ వాడు మొబైల్ బయట నుంచి తెచ్చాడో అప్పుడే తల్లిదండ్రులు ప్రశ్నించి అన్ని డబ్బులు ఎక్కడికి రానికి వాటిని కంట్రోల్ చేసినట్లయితే వాడు ఈ రోజు ఇంత ప్రీ ప్లాన్డ్ స్కెచ్ చేసి సహస్ర అనే ఒక పాపని చంపే స్థితికి వెళ్ళేవాడు కాదు. వీడు దొంగతనం అంతా క్లియర్ గా చేసుకుని డబ్బులు తీసుకుని బయటకు టైంలో స్నానం చేస్తున్న అమ్మాయి బయటకు వచ్చేసింది. ఆ బయటికి రావడం తోటి వీడికి ఏం చేయాలో అర్థం కాక ముందే కత్తిని కూడా పెట్టుకొని వచ్చాడు. ఎందుకని ఈ ప్లాన్ అంతా అటు ఇటు అయ్యి ఎవరన్నా వాడిని చూస్తే వీడి మీద పడి దాడి చేయడం. ఫస్ట్ అమ్మాయి మీద పడి గొంతు నూలిమాడంట. ఆ తర్వాత ఇంకా చనిపోయిందో లేదో డౌట్ వచ్చి కత్తితో గొంతు కోసేసాడంట. అసలు ఎంత క్రూరంగా, ఎంత పాశవికంగా, ఎంత ప్లాన్డ్ గా ఇదంతా ఎగ్జిక్యూట్ చేశారంటే ఈజ్ ఎ ప్రొఫెషనల్ అని చెప్పడానికి ఏం మాత్రం సందేహించకూడదు అనమాట. చిన్న పాప, చిన్న బాబు అని వదిలేస్తే రోడ్ల మీద జనాలంతా ఏమంటున్నారంటే ఆ పాపని అన్యాయంగా చంపేసిన వాడిని తగలబెట్టేయండి నడి రోడ్డు పైన అంటూ తల్లులే మొరపెట్టుకుని ఏడుస్తూ ఉన్నారు. ఇంత దారుణం ఆ కూకటపల్లిలో జరిగినటువంటి ఈ దారుణాన్ని ప్రజలంతా గమనించాలి. మన ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటారు. ఏదో ఎక్కడ దొరికిందని తీసుకొస్తా ఉంటారు. ఇది ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, మాకు దొరికింది, లేదంటే మీకు కొనుక్కున్నా, మాకు డబ్బులు వచ్చినాయి, ఏదోదో చెప్తూ ఉంటారు. ఇవన్నీ మీరు నమ్మకండి. వాట్ ఈస్ వాట్ అనేది క్లారిటీగా వాళ్ళ దగ్గర ఒక ఎక్స్పెన్సివ్ కానీ, ఏదైనా వస్తువు కానీ, ఏదైనా బుక్ కానీ ఏదైనా ఉందంటే యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అది. ఎక్కడి నుంచి వచ్చింది, దానికి సంబంధించిన డీటెయిల్స్, దాని ప్రైస్ ఎంత ఉంటుంది, రోడ్డు మీద దొరికిందా, లేదంటే ఎక్కడ దొరికిందా, లేదంటే ఎక్కడ డబ్బులు కొట్టేసి తీసుకున్నారా, ఇవన్నీ గమనించాలి. ఒక్కసారి దొంగతనానికి అలవాటు పడినా, ఒక్కసారి ఇటువంటి దారుణాలు చేయడానికి అలవాటు పడినా దే విల్ బికమ్ నోటోరియస్. అంతే క్లియర్ గా ఒక చట్టానికి వాళ్ళు కట్టేయచ్చు. కుటుంబ వ్యవస్థను సర్వనాశనం చేస్తారు. మొన్న కొన్ని న్యూస్ చూస్తే సొంత అన్నలే చెల్లెల్ని పాడు చేసే సందర్భాలు కావచ్చు. ఈ విధంగా పక్కింటి వాళ్ళని డబ్బుల కోసం వెళ్ళి చంపిన చిన్నపిల్లలు కావచ్చు. చిన్న చిన్న వాళ్ళు దారుణాలు చేస్తూ ఉన్నారు. దీనికి దారుణాలు చేయడానికి వైట్స్ తో సంబంధం లేదు. ప్రాపర్ ప్లానింగ్ అండ్ స్కెచ్ ఉంటే ఎవడైనా చేయొచ్చు. ఇలా రాసుకోగలిగే శక్తి ఉన్నవాడు ఎవడైనా చేయొచ్చు. కాబట్టి మీ అందరికీ ఒకే ఒక విషయం, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీస్ అండ్ యువర్ సన్స్. మీ పిల్లల గురించి జాగ్రత్త వహించండి. స్కూల్లో ఎలా పెరుగుతున్నారు చూడండి, పిల్లలతో ఎలా మలుగుతున్నారో చూడండి. వాడు ఎటుపోయి ఎటు వస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది ఒక కంట కనిపెడతాం. తల్లిదండ్రులుగా మీ బాధ్యత, మీ రెస్పాన్సిబిలిటీ. ఇఫ్ యూ ఫెయిల్ ఇన్ దట్, definitely you will face the consequences like this. Thank you for watching this video. Mula signing off. Thank you so much.